Hi friends, welcome to e-learning educate. So 1167 IBPS PO posts की నోటిఫికేషన్ రావడం జరిగింది ఫ్రెండ్స్. ఆ యొక్క డీటెయిల్స్ అవన్నీ కూడా చూద్దాం ఒకసారి. Before going to see the number of posts and the salary and the selection process and age, ఒకసారి IBPS గురించి 1 minute మాట్లాడుకుందాం. IBPS is nothing but Institute of Banking Personnel Selection. ఇది ఒక గవర్నమెంట్ అటానమస్ రిక్రూట్మెంట్ బాడీ. ఏవైతే పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ఉంటాయో వాటిలో ఉన్నటువంటి యొక్క ఖాళీలు ఉంటాయి కదా, సో వాటిలో ఉన్నటువంటి యొక్క ఖాళీలను భర్తీ చేయడానికి రిక్రూట్ చేసుకుంటుంది త్రూ ద సెలక్షన్ ప్రాసెస్. ఐబీపీఎస్ అనేది సెలక్షన్ ప్రాసెస్ ద్వారా రిక్రూట్ చేసుకుంటుంది ఈ యొక్క పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్లో ఏవైతే ఖాళీలు అనేది ఉంటాయో. అసలు ఈ ఐబీపీఎస్ అనేది ఎలా వచ్చిందంటే 1969లో బ్యాంక్స్ అన్నీ కూడా నేషనలైజ్ అయిన తర్వాత ఈ యొక్క బ్యాంక్స్ అన్ని బ్రాంచెస్ ఎక్స్పాండ్ చేయాలనుకున్నారు పీపుల్కి రీచ్ అవ్వడానికి. బ్రాంచెస్ అనేది ఎక్స్పాండ్ చేయాలి అంటే డెఫినెట్లీ స్టాఫ్ కావాలి. సో స్టాఫ్ కోసం అడ్వర్టైజ్మెంట్స్ కానీ డిఫరెంట్ ఎగ్జామినేషన్ ప్రాసెస్ ద్వారా చేశారు, కానీ ఒక పర్ఫెక్ట్ ట్రెడిషనల్ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏది కూడా లేదు. కాబట్టి ఒక ట్రెడిషనల్ సెలక్షన్ ప్రాసెస్ అనేది డిజైన్ చేయమని ఎన్ఐబిఎంని అప్రోచ్ అయ్యాయి ఈ యొక్క పబ్లిక్ సెక్టర్ ఈ యొక్క బ్యాంక్స్ అన్నీ కూడా. అప్పుడు ఎన్ఐబిఎం పిఎస్ఎస్ అనేటువంటి హెడ్డింగ్ బాడీని డిజైన్ చేసింది. ఎన్ఐబిఎం మీన్స్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంక్ మేనేజ్మెంట్. సో ఈ ఎన్ఐబిఎం అనేది అప్రోచ్ అయిన ఈ బ్యాంక్స్ అన్నీ కూడా అప్పుడు ఎన్ఐబిఎం పిఎస్ఎస్ పర్సనల్ సెలక్షన్ సర్వీసెస్ అనేటువంటి హెడ్డింగ్ బాడీని డిజైన్ చేయడం జరిగింది. ఆ పిఎస్ఎస్ కాస్త ఐబీపీఎస్గా 1984లో కన్వర్ట్ అవ్వడం జరిగింది. ఆ విధంగా ఈ ఐబీపీఎస్ అనేది మనకి ఇప్పుడు పోస్ట్స్ అనేది వస్తున్నాయి. ఐబీపీఎస్ మీన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పర్సనల్ బ్యాంకింగ్ సెలక్షన్. ఇప్పుడు ఈ యొక్క ఐబీపీఎస్ నోటిఫికేషన్లో పార్టిసిపేటింగ్ ఆర్గనైజేషన్స్ ఏంటంటే బ్యాంక్ ఆఫ్ బరోడా, ఈ కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూసీఓ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్. ఈ బ్యాంక్స్ అన్నీ కూడా ఈ యొక్క నోటిఫికేషన్లో ఈ పార్టిసిపేటింగ్ ఆర్గనైజేషన్స్. సో నేమ్ ఆఫ్ ద పోస్ట్స్ యాజ్ వీ ఆల్రెడీ సీన్ ప్రొబేషనరీ ఆఫీసర్స్. అలాగే 1167 వేకెన్సీస్ ఉన్నాయి. జాబ్ లొకేషన్ ఆల్ ఓవర్ ఇండియా, ఎక్కడైనా కూడా రావచ్చు జాబ్, ఎనీ స్టేట్లో రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాం కదా, ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళకి రాదు, తెలంగాణలో ఉన్నాం కదా అని దగ్గర స్టేట్స్లో వచ్చేటువంటి అవకాశం అనేది 90% వరకు కూడా ఉండదు ఫ్రెండ్స్. స్టార్టింగ్లో డెఫినెట్గా దూరంగా ఉన్నటువంటి ప్లేసెస్లోనే వేయడం జరుగుతుంది. శాలరీ బేసిక్ మీకు 23,000 వస్తుంది. ఈ ఇన్సెంటివ్స్ ఇవన్నీ యాడ్ చేసుకోగా పర్ మంత్ 32,000 అనేది శాలరీ రావడం జరుగుతుంది. సెలక్షన్ ప్రాసెస్ ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎవరైతే క్వాలిఫై అవుతారో ఫైనల్లీ వారికి జాబ్ వస్తుంది. ఒకసారి స్కెడ్యూల్ అనేది చూద్దాం. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ రెండు కూడా 26/8/2020కి ఎండ్ అవుతుంది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. August 5th నుంచి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అయింది. పేమెంట్ డ్యూ డేట్ కూడా 26కి ఎండ్ అవుతుంది. అలాగే October 2020న ప్రిలిమినరీ ఎగ్జామ్స్ యొక్క ఏవైతే కాల్ లెటర్స్ ఉంటాయో డౌన్లోడ్ చేసుకుంటాము. 10th అంటే అక్టోబర్లో 3rd, 10th, 11th ఈ 3 డేట్స్లో ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది త్రూ ఓన్లీ ఆన్లైన్ ఎగ్జామినేషన్. ఈ అక్టోబర్ అండ్ నవంబర్లో రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది. November 2020న మెయిన్స్ ఆన్లైన్ ఎగ్జామ్ కాల్ లెటర్ డౌన్లోడ్ చేసుకుంటాం. అండ్ మెయిన్స్ ఆన్లైన్ ఎగ్జామ్స్ వచ్చేసి 28/11/2020 జరగచ్చు అని చెప్తున్నారు. రిజల్ట్స్ డిసెంబర్లో వస్తాయని ఇక్కడ మనకు ఆల్రెడీ పరిగణించారు. యాజ్ వెల్ యాజ్ January 2021లో కాల్ లెటర్స్ అని డౌన్లోడ్ చేసుకుంటాం ఫర్ అన్ ఇంటర్వ్యూ. జనవరిలో కానీ ఫిబ్రవరిలో కానీ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. టోటల్గా ప్రొవిజనల్ అలాట్మెంట్ యొక్క ప్రాసెస్ టోటల్గా April 2021కి ముగుస్తుంది. కానీ ఫ్రెండ్స్ ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ఏప్రిల్ అవ్వచ్చు, ఇంకొక 2 months కూడా ఎక్స్టెండ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. కరెక్ట్గా ఇక్కడ ఇచ్చినటువంటి ఈ యొక్క డేట్స్లోనే జరగాలని అయితే లేదు. బికాజ్ పాండమిక్ సిచ్యువేషన్స్లో చాలా ఎగ్జామ్స్ అన్నీ కూడా పోస్ట్పోన్ అవుతున్నాయి, కొన్ని క్యాన్సిల్ కూడా చేస్తున్నారు. అండ్ ఈ ఎగ్జామ్కి ఏజ్ లిమిట్ చూసుకుంటే మినిమం 20 years ఉండాలి, మ్యాక్సిమం 30 years ఉండాలి. అంటే 1990 అండ్ 2000 ఈ 1990 2000 మధ్యలో జన్మించినటువంటి ఎవరైనా కూడా ఈ యొక్క ఎగ్జామ్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ SC/ST క్యాండిడేట్స్కి 5 years
రిలాక్సేషన్ ఉంది. అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ పీపుల్కి 3 years రిలాక్సేషన్ ఉంది. అంటే ఎస్సీ ఎస్టీ పీపుల్ 5 years అంటే 35 years లోపల ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ 3 years అంటే 33 years ఎవరైతే ఉంటారో 33 years లోపల ఉన్న వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. పర్సన్ విత్ డిసెబిలిటీ 10 years అనేది ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంది. 40 years పర్సన్స్ 40 years ఏజ్ లిమిట్లో ఉన్న ఎవరైనా కూడా ఈ యొక్క ఎగ్జామ్కి ఒక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ డెఫినెట్లీ గ్రాడ్యుయేషన్ ఎనీ డిగ్రీ అనేది ఉండాలని చెప్తున్నారు. ఇప్పుడు మేము ఫైనల్ ఇయర్లో ఉన్నాం అండ్ 3-2లో ఉన్నామని చాలా డౌట్స్ ఉంటాయి. మాకు లాస్ట్ సెమిస్టరే ఉంది, అవ్వలేదు, ఎగ్జామ్స్ అవ్వలేదు కదా, ఇప్పుడు లాస్ట్ సెమిస్టర్ వాళ్ళకి బీటెక్ వాళ్ళకి కూడా. సో కానీ యు ఆర్ నాట్ ఎలిజిబుల్. ఎవరైతే 26/8/2020కి డిగ్రీ అనేది గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ అవుతుందో వారు మాత్రమే అప్లై చేసుకోవడానికి అర్హులు. అప్లికేషన్ ఫీ ఎస్సీ ఎస్టీ అండ్ పర్సన్ విత్ డిజబిలిటీ, సో ఈ త్రీ యొక్క కేటగిరీస్కి కూడా 175 రూపీస్ మాత్రమే అప్లికేషన్ ఫీ. అండ్ మిగతా ఆల్ క్యాస్ట్ అన్నిటికీ కూడా 850 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీ ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్ సెంటర్స్ మన ఆంధ్రప్రదేశ్లో చీరాల, ప్రిలిమినరీ ఎగ్జామ్కి చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం అండ్ విజయనగరం ఈ ప్లేసెస్లో ఇవి ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఉంటుంది ప్రిలిమినరీ ఎగ్జామ్కి. బట్ మెయిన్స్ ఎగ్జామ్కి గుంటూరు, కర్నూలు, విజయవాడ అండ్ విశాఖపట్నం ఈ 4 సెంటర్స్ మాత్రమే ఉంటుంది మెయిన్స్కి. తెలంగాణలో చూస్తే ఫర్ ప్రిలిమినరీ హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం అండ్ వరంగల్లో జరుగుతాయి ఎగ్జామ్స్ కూడా. ఫర్ మెయిన్స్ ఎగ్జామ్స్ కేవలం హైదరాబాద్ ఒక్కటే ఎగ్జామ్ సెంటర్ ఇవ్వడం జరిగింది. సో దిస్ ఈస్ ద డీటెయిల్స్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ యొక్క మెయిన్స్ ఎగ్జామ్కి కానీ అండ్ అలాగే ప్రిలిమినరీ ఎగ్జామ్స్కి కానీ ఎన్నెన్ని మార్క్స్కి ఉంటుంది, సో మార్క్స్ గురించి ఎన్నెన్ని మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది, యాజ్ వెల్ యాజ్ టైమ్ లిమిట్ అండ్ ఎలా అప్లై చేసుకోవాలి, ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను ఫ్రెండ్స్ వితిన్ 2 days. సో మీకు ఈ ఇన్ఫర్మేషన్ కానీ యూస్ఫుల్ అనిపిస్తే, మీకు ఇంపార్టెంట్ అనిపిస్తే ప్లీజ్ టు షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ అలాగే ఎలిజిబుల్ ఉన్న వాళ్ళు ఉన్న అందరూ కూడా డెఫినెట్లీ అప్లై చేసుకోండి. మేము ప్రిపేర్ అవ్వలేదు కదా, ఇప్పుడు అప్లై చేద్దామా వద్దా అని తడబడద్దు ఎవరు కూడా. బికాజ్ ఈ సెలక్షన్ ప్రాసెస్ జరిగేసరికి చాలా టైం పడుతుంది బికాజ్ ఆఫ్ ద పాండమిక్ సిచ్యువేషన్. కాబట్టి డెఫినెట్లీ అందరూ అప్లై చేసుకోవడానికి ప్రయత్నించండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.